ఏమంటే కాదలుడు దీన్నే చికెన్ గుని అంటారు. అది వచ్చినట్టు నువ్వే నడుతున్నావు. ఎప్పుడు ఏదో నా నీ లైలా గురించే ఎక్కువ మాట్లాడు. సర్లే. ఏమైంది మా స్వామీజీ మీరా? మా కారు పావనం చేశారు. నేను పావనం చేయడం ఏంటి? పారిపోతాను. మీరు పారిపోయి రావడం ఏంటి స్వామీజీ? నేను స్వామీజీ ఏంటా నా బొంద దొరబాబురా. అరే ఒరే దొరబాబు, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోను కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా. ఆ 2 ట్రాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్రాక్ లో సెటిల్ అయ్యాను. మరి నీ పొజిషన్ బానే ఉందిగా, నువ్వు పారిపోయి రావడం ఏంటి? నా భక్తురాల్లో ఒక దానికి కడుపైందిరా. నీ భక్తురాలు కడుపైతే నువ్వు పారిపోవడం చేసింది నేనే కదా. నీ అబ్బా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా? ఒరే ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులు నేనే చెప్పాను, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలరా. ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోశ కావాలని. మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలు రా. అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు. అదేరా దోశ అప్పడం వాడ మర్చిపోయినట్టున్నావు. అవును షాకులు. ఆవిడే నేను కాపాడాలరా. ఎంగేనా? స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక దండు సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇట్టు ముందా? కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి. వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్. స్వామి, అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం, అంతా సర్వనామం. ఆహా, ఎంత గొప్పగా సెలవిచ్చారు. ఆశదోష అప్పడం వాడ, నా కొడుకు బాగా పండిపోయాడు, గడ్డ ఉడితే రాలిపోతాడు. ఈ సన్యాసేవుడు అపచారం. ఆయన అదోవ స్వామీజీ అండి, రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. లే లింగం లే. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింగం. నాయనా గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ, ఈయన గండం గట్టెక్కే మార్గమే లేదా? లేకే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అలాగే స్వామి. గజపతి, నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు చూడు. స్వామి, ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది. ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి.